ప్రస్తుతం మనతో పాటు జాగృతి పార్టీ రాష్ట్ర నాయకులు రూప్ సింగ్ గారు ఉన్నారు. రూప్ సింగ్ గారు, అంటే నిన్న జరిగినటువంటి ఇష్యూ ఏ విధంగా చూస్తున్నారు మీరు? అండ్ నిరాహార దీక్ష కూర్చోవడంతోటి మరో తెలంగాణ ఉద్యమం మొదలైందని చెప్పేసి అనుకోవచ్చు. నూటికి 100 ఇది మరో తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ విస్తరించి ప్రజా పోరాటంగా రూపుమారుతుంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ప్రజాపాలన, ప్రజల పాలన అని అనేక నోటికొచ్చినట్టు ప్రజలకు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. తర్వాత హైదరాబాద్‌లో తను హైడ్రాను ప్రవేశపెట్టినప్పుడు అతి గొప్పగా శ్రీకృష్ణుని సారాంశాన్ని, వేదాన్ని వల్లించి హైడ్రాను ప్రవేశపెట్టాడు. నిజమే కావచ్చు, ప్రజలు అంటే తెలంగాణ వ్యాప్తంగా లేకపోతే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి కబ్జాలకు గురి అయినటువంటి భూములన్నీ బయటకొస్తాయి కావచ్చు. పేద ప్రజలకు న్యాయం దొరుకుతది కావచ్చు అనేటువంటి అభిప్రాయం కొద్దిగా కలిగింది. కానీ తర్వాతి కాలంలో కేవలం పేదల ఇండ్లను తప్ప పెద్దల ఇండ్లను ముట్టినటువంటి సందర్భాలు ఎక్కడా లేవు. ఏదో ఒకళ్ళిద్దరు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద పడి భయాన్ని సృష్టించి వాళ్ళ దగ్గర నుంచి కోట్ల రూపాయలను దండుకొని వాళ్ళ హైకమాండ్‌కు పంపడానికి వాడుకున్నాడు తప్ప కంటిన్యూగా అటువంటి ప్రయత్నం చేసినట్టు ఏ దాఖలాలు కూడా లేవు. హైదరాబాద్‌లే కాకుండా ఇప్పుడు ఖమ్మంలో కూడా భూదాన్ భూమి, భూదాన్ భూమి ఏనాడో పేద ప్రజలకు ఇచ్చిన బాపతి భూమి. వాళ్ళు రెగ్యులరైజేషన్ కోసం కూడా జీఓఎంఎస్ నెంబర్ 58 ప్రకారం దరఖాస్తులు చేసుకున్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళను ఈ గతంలో ఎప్పుడు ఎవరు కూడా చూడలేదు ఇలా పేదల ఇళ్లను కూల్చేటువంటి ఆనవాయితీ గాని, పద్ధతి గాని. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు అత్యంత దారుణంగా పేదల మీద పడి వాళ్ళ ఇల్లు తొలగించి మరి దాని మీద ఏదో సాధించాలనుకుంటున్నారు. అది హైదరాబాద్, ఖమ్మము, మొన్న రామగుండం దాకా కూడా వెళ్ళింది. ఈయన యొక్క విధానం అన్ని చోట్ల ఈ పేదల మీద పడ్డాడు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం మరింత బలోపేతం అవుతుంది. జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ గారు కూడా నిన్న అక్కడికి వెళ్ళి వాళ్ళకు మద్దతు తెలిపి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మీకు సపోర్ట్ చేస్తానని అక్కడ ఆందోళనకు దిగారు. ఆందోళన దిగినటువంటి సందర్భంలో చట్ట వ్యతిరేకంగా సుప్రీంకోర్టు సూత్రాలకు భిన్నంగా నిన్న ఆడ పోలీసులు లేకుండా మగవాళ్ళు అరెస్ట్ చేయడం, ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహరించేటువంటి పద్ధతుల్లో తప్ప మరొకటి కాదు. అరెస్ట్ చేసిన తర్వాత తను ఇక్కడే అధికారులు ఎవరైనా వస్తారేమో అని కూడా ఆలోచన చేశారు. అధికారులు రాలేదు. ప్రభుత్వం పక్షాన ఎవరు కూడా రెస్పాండ్ కాకపోతే దీక్ష కూర్చున్నారు. ఆ దీక్ష ఈరోజు ఉదయం 6 గంటలకు భగ్నం చేసి తనను అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు. సో అయినా కూడా కవితమ్మ గారు తన దీక్షను తెలంగాణ జాగృతి కార్యాలయంలో కూర్చొని కొనసాగిస్తా ఉన్నారు. ఈ దీక్షకు ఇప్పటికే అనేక ఉద్యమ సంఘాలన్నీ కూడా బయలుదేరి వస్తా ఉన్నాయి. ఇంకో గంట లోపల అనేక ఉద్యమ సంఘాలు వచ్చి కవితమ్మ గారి పోరాటానికి మద్దతుగా నిలవబోతా ఉన్నాయి. వాటితో పాటు అనేకమైనటువంటి ప్రజా సంఘాలు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలు కూడా ఈ దీక్షకు మద్దతుగా రాబోతా ఉన్నారు. వీళ్ళు ఇప్పటికే ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చి మేము వస్తున్నామని చెప్పి. నేనేమంటున్నా, ఇప్పుడు అక్కడ ఇల్లు నిర్మాణించాలన్నా ఏది చేయాలన్నా కూడా టైం పడుతుంది కదా, దాదాపు ఒక 5-6 రోజులు 5-6 రోజుల వరకు ఇట్లనే దీక్ష చేస్తారా? 5-6 రోజులైనా ఎన్ని రోజులైనా ప్రభుత్వం దాని మీద స్పందించి తగినటువంటి కార్యాచరణ ప్రకటించేంత వరకు ఎన్ని రోజులైనా ఈ దీక్ష కొనసాగడానికి జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ గారు నిర్ణయం తీసుకొని ఉన్నారు. మేము జాగృతి పక్షాన మేము అందరం కూడా ఆ దీక్షను కొనసాగించేటువంటి ఏర్పాట్లే చేస్తా ఉన్నాం. ఏమైనా ప్రభుత్వం అక్కడే ఎక్కడైతే కూలగొట్టారో అక్కడే ఇళ్ల స్థలాలకు ప్లాట్లు ఇవ్వాలి. అదేవిధంగా ఇందిరమ్మ పేరుతో కడతారా, ఏ పేరుతో కడతారా, ఇండ్లు కట్టించి ఇవ్వాలి. ఈ 2 డిమాండ్లు సాధించే వరకు ఈ ఆందోళన ఉద్యమం కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరిస్తుంది. వాళ్ళు 1-2 రోజులు చూస్తాం. అప్పటి కనుక ప్రభుత్వంలో చలనం లేకపోతే దీన్ని అనేకమైనటువంటి ప్రజాస్వామ్యవాదులందరినీ భాగస్వామ్యం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం.